హైడ్రోజన్ బాంబుని తయారు చేసి పరీక్షించి చూసిందంట చైనా. తాజాగా అది చెప్పాక బయటికి తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతో పాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెలిసింది. అయితే ఇప్పుడు అలా అణుబాంబులు ప్రయోగిస్తే రేడియో ధార్మికత ముప్పుతో పాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఒక దెబ్బకు 2 పెట్టెల తరహాలో రేడియో ధార్మికత వెలువర్చని అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబుని చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబుని చైనా పరీక్షించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దిగిన వేళ తన సైనిక సత్తాను చాటంగా ఉన్న వివరాలు ప్రొజెక్టైల్ రాకెట్స్ మిస్సైల్స్ గైడెన్స్ జర్నల్లోనూ ప్రచురితమై చైనా ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2 కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారు చేసింది. అణుబాంబు మాదిరి కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్ తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్ని ఈ బాంబులో వాడారు. రేడియో ధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నీషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాని నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాట్లో పేలుడు సంభిస్తాయి. ఈ భయంకరమైన ట్రైనైట్రోట్రోలిన్ బాంబు పేలిన దానికంటే 15 రెట్ల అధిక వినాశనం కలిగిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం 2 సెకన్లోనే 1000 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రుదేశ ఆయుధాగారాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకండ్లోనే ధ్వంసం అవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం 2 మీటర్ల దూరంలో ఏకంగా 428 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని, దీంతో ఊహించరానంత వినాశనం జరుగుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. తొలినాళ్ల నుంచి మెగ్నీషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్స్లో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకి కేవలం కొన్ని గ్రాములు మెగ్నీషియం హైడ్రైడ్ మాత్రమే తయారు చేయగలం. అది కూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబులను తయారు చేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడడం గమనార్హమంటూ ఒక పక్కన చైనాలో కొనేవాడు లేడు, తినేవాడు మాత్రం ఎక్కువ ఉన్నారు. అమ్మేటటువంటి అందరూ సిద్ధంగా ఉన్నారు. అమెరికా ఆంక్షలతో తలడిల్లిపోతుంది. దాన్ని కవర్ చేయాలంటే కొత్త వైపుకి డైవర్ట్ చేయాలి ప్రచారం. అందులో భాగంగా నేరేటివ్ థింకింగ్ కోసం క్రియేట్ చేసేది ఇది.